నా పేరు సుజాతమ్మ. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, మనకు జనగణన అనే సర్వే ఒకటి జరుగుతూ ఉంది. ఆ సర్వే ఎవరు ఉపాధ్యాయులు వాళ్ళందరూ ఎవరు చేయకపోయేటప్పటికీ ఇప్పుడు అంగన్వాడీలకి దీన్ని అప్పచెప్పేదానికి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. వీళ్ళకి మీరు ట్రైనింగ్లు పెడుతున్నారు, ట్రైనింగ్లు పోకపోతే మీకు షోకాజ్ నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఎండ తీవ్రత చూస్తే 40 నుంచి 45 డిగ్రీలు ఎండ ఉంది. అందుకని మేము దీనికే పెద్ద వాళ్ళకి అందరికీ సెలవులు ఇస్తారు. మా అంగన్వాడీ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, ఆ పిల్లలు ఉండే మాకు సెలవులు ఇరు 15 రోజులు ఆయమ్మ ఉండాలి, 15 రోజులు టీచర్లు ఉండాలి. కానీ మేము కూడా మహిళలు, మేము కూడా మనుషులమే కదా, మాకు నెల రోజులు సెలవులు ఇవ్వండి అని అడిగాం. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ వచ్చే 15 రోజులు కాదు, నెల రోజులుగా మే నెలంతా కూడా మీరు సర్వే చేయండి అంగన్వాడీలు అని చెప్పినానని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఇది సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇది తట్టుకోలేక ఎవరో మాలాంటి వాళ్ళు గుండె ధైర్యంతో ముందుకు పోతున్నాం. కానీ తట్టుకోలేని వాళ్ళందరూ అయితే చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ పెయిన్తో చనిపోయినారు. అందుకని ఈ ఎండలకి ఇప్పుడే నాగేశ్వరరావు చెప్పాడు, ఒక అబ్బాయి బండి బయట వేసుకొని పోతా మంచినీళ్ళు తాగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడని. అలాగా వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఆరోగ్యాలు బాగలేక, పరిస్థితులు బాగలేక మేము చేయలేమమ్మా అని చెప్తే అధికారులు ఒప్పుకోవట్లేదు. అందుకని చెప్పి నిన్న కూడా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకేమంటే అదనపు పనులు అంగన్వాడీలు చేయొద్దని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. ఇప్పుడు పీడీ గారికి ఆల్రెడీ ఉన్నాయి పీడీ గారి దగ్గర. అందుకని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అదే కాకుండా మొన్న మేము టీచర్లు ఒకరోజు, హెల్పర్లు ఒకరోజు ఆ స్కూళ్ళు మూయకుండా వర్క్ చేస్తూ ధర్నాలు చేసాం. ఆ ధర్నాలు ఏ జిల్లాలో లేనంతగా మా జిల్లాలో 4 రోజులు టీచర్లకి, 3 రోజులు హెల్పర్లకి జీతాలు కట్ చేశారు. అందుకని దాని మీద ఒకటి. ఇంకోటి ఏంటంటే, అసలు పని భారం ఎక్కువైపోయింది. మాకు 2019లో 1000 రూపాయలు మాత్రమే పెంచారు జీతం. కానీ ఈ రోజుకి ₹1 జీతం పెంచలేదు. కానీ అన్ని సరుకులు అన్నీ మాత్రం పెంచారు. మాకు అవన్నీ పెంచకుండా ఈరోజు అన్నీ పెంచేసినప్పుడు జీతాలు కూడా పెంచాలి కదా. జీతం పెంచకుండా మేము ఎలా బతకాలి అంటున్నారు. ఎక్కువ మంది ఒంటరి మహిళలు, విడోస్, బిలో పావర్టీ మహిళలు కాబట్టి ఇది చేస్తూ ఉన్నారు. 11,500కి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము పని. 11,500 మాకు కుటుంబాలు జగడవాలి. మాకు సంక్షేమ పథకాలు అడిగితే మీరు గవర్నమెంట్ అంటారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా మేము ఎలా బతకాలని అంగన్వాడీలుగా మేము అడుగుతా ఉన్నాం. అందుకనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు మేడం గారు ట్రైనింగ్కి వెళ్ళారంట. మేడం గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే రేపటి నుంచి మీకు ఎవరికి ఈ సర్వేలు వేయరు, మీ ట్రైనింగ్కి వెళ్ళబడలేదు, మీకు వేయమని చెప్పి పీడీ గారు చెప్పడం జరిగింది. అందుకని ఈ ఆందోళన ముగించుకొని మేము ఇళ్ళకి బయలుదేరేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు సుజాతమ్మ. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడికి రావడం, మాకు జనగణన అనేది కొత్తగా వచ్చింది. వచ్చినప్పుడు అది మేము చేయలేము. వాళ్ళందరూ చాలా 3 రోజుల నుంచి ఒకే టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు ఈ టెన్షన్లు, ఈ ఎండలు, దానికి ఏదన్నా ఇప్పుడు ఈ మహిళలకు ఏదన్నా జరిగితే ఏమన్నా ఉందా? కనీసం ఒక మహిళ మన అంగన్వాడీ వర్కర్లు చనిపోతే 15,000 మట్టి ఖర్చు జీవో ఒకటి సాధించుకున్నాం మేము. కనీసం అది ఇవ్వటం లేదు. ఇంకోటి ఈశ్రమ్ కార్డు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఈశ్రమ్ కార్డు కూడా 2 లక్షలు ఇవ్వాలి చనిపోతే. అవి కూడా ఈ అధికారులు ఇంప్రూవ్ చేయటం లేదు. అందుకని కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు వాటితో పాటు ఈశ్రమ్ కార్డు కూడా వాళ్ళకి అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అసలు ఏమీ లేదు. 40 సంవత్సరాలు పనిచేసాము. ఈరోజు చనిపోతే ఏమీ లేదు. మొన్నటిదాకా మేము సాధిస్తే 15,000 ఇస్తే 20,000, 15,000 చేశారు. ఆ 15,000తో వదిలించుకుంటారు. వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలని మేము కూడా అడుగుతున్నాం. ఆ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అందుకనేసి ఈశ్రమ్ కార్డుతో 2 లక్షలు ఇస్తారు. ఆ ఈశ్రమ్ కార్డు కూడా వీళ్ళకి ఇప్పించాలని మేము కూడా ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, జనగణన అనే సర్వే చేయమని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు మేము చేయలేము, మాకు జీవో ఉంది, అదనపు పనులు అంగన్వాడీలకు అప్పచెప్పరాదు అని. అందుకని మేము అదనపు పనులు మేము చెయ్యం. ఎందుకంటే మాకు జీతాలు పెంచలేదు, మాకు సరిపోయినంత లేనప్పుడు మేము ఎందుకు చెయ్యాలా? మేము కూడా అది సాధించుకున్నాం. ఈ అదనపు పనులు చెప్పి మేము ఎందుకు చెయ్యాలని చెప్తే అదనపు పనుల జీవో కూడా మేమే యూనియన్గా మేము సాధించుకొని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న యూనియన్ మా జీవోలను కూడా కాలు రాస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ.
మా జీవో ఉంది కాబట్టి ఆ జీవో తీసుకొని మేము ఇక్కడికి వచ్చాము, అధికారులకు ఇచ్చాము, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అందుకని మేము చేయమని చెప్పిన తర్వాత ఈరోజు మేడం గారు కూడా ఇంకా మీరు చేయని అవసరం లేదు, ఆమె ట్రైనింగ్లో ఉండారు, చేయని అవసరం లేదని చెప్పి ఫోన్ ద్వారా తెలియజేశారు. అందుకని దీన్ని ఇంతటితో ముగించుకొని మేము ఇళ్ళకి వెళ్తా ఉన్నాం.